మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా ప్రభా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్నది కనుక అటు నీ మాట చేత ప్రభా మమ్మల్ని సరైన మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి స్తోత్రం. దూరముగా ఉండి నీ వాక్యం వింటున్నా నీ ప్రియ బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ సమయం మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మనవి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం లూకాసు వార్త 22వ అధ్యాయం 41-42 వచనాలు చదువుకుందాం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. చాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినాల నుండి ఈ లెంట్ డేస్లో అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ దినము కూడా యేసు ప్రభువును సిలువకు అప్పగించు సమయంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు పట్టుకోవడానికై దేవాలయపు అధిపతులు, పెద్దలు ఒలీవ కొండ దగ్గరకు వచ్చారు. యేసు ఆయన శిష్యులు పలుమార్లు ఈ ఒలీవ కొండ దగ్గరున్న గెత్సేమనేటువంటి తోటకు వెళ్ళేవారు. ప్రార్థన చేసేటువంటి అలవాటు యేసు ప్రభువుకు ఉన్నది. యేసు ప్రభు శిష్యులు కూడా ఈ ఒలీవ కొండకు ఆయనతో పాటు వెళ్ళేవారు. యేసు ప్రభు అప్పగింపబడు ఆ రాత్రి మరి గెత్సేమనేటువంటి తోటలో ఆ చెమట రక్త బిందువుగా మారునంతగా యేసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి అది వేదనకరమైన పరిస్థితి. యేసు ప్రభు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. శిష్యులకు కూడా చెప్పాడు, శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి అని చెప్పాడు. ఆ యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి మరి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యేసు మోకరించి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనకు నేర్పుతున్నది ఏమిటి అంటే, ఆ యేసు శిలువ మరణముకు అప్పగించుటకు ముందు చేసిన ప్రార్థన ఇది. యేసు తనను తాను తండ్రికి అప్పగించుకుంటూ ఉన్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈజ్ టోటల్ సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంటున్నటువంటి సమయం. దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంటూ చేసిన ప్రార్థన. మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకొని ప్రార్థన చేయాలి. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాము, మన చిత్తానికి
మన చిత్తమే జరగడానికి ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకోము. దేవుని చిత్తానికి కాకుండా మన చిత్తము జరుగునట్లుగా దేవునికి ప్రార్థన చేస్తాం. ఇది నాకు వద్దు ప్రభువా, నాకు ఇదే కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ యేసు ప్రభు అలాగున ప్రార్థన చేయలేదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు చేసినటువంటి ఈ ప్రార్థన మనకు ఏమి పాఠము నేర్పుచున్నది అంటే, మనము కూడా ప్రార్థించేటప్పుడు తండ్రి చిత్తానికి లోబడి ప్రార్థించాలి. తండ్రి చిత్తం ఏమై ఉన్నదో దానికి లోబడాలి, విధేయత చూపాలని యేసు ప్రభు చేసిన ప్రార్థన మనకు నేర్పుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అంటాడు. గిన్నె, ద కప్. ఈ గిన్నె శ్రమకు గుర్తుగా ఉన్నది. సఫరింగ్, దిస్ కప్ ఈజ్ ద సఫరింగ్. ఈ గిన్నె తాను పొందబోయే శ్రమ బాధలకు గుర్తుగా ఉన్నది, సాదృశ్యంగా ఉన్నది. ఈ గిన్నె భరించలేని వేదనకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే యేసు ప్రభు తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని వేడుకుంటున్నాడు. యేసు ప్రభు మానవుడిగా తండ్రికి మొరపెడుతున్నాడు. ఆయన దేవుని చేత పంపబడిన వాడే, దేవుని కుమారుడే. కానీ ఈ శ్రమ మాత్రం ఒక మానవుడిగా ఆయన శిలువ మరణం పొందవలసి ఉన్నది. మనకు శ్రమ ఎదురవుతుందని తెలిసినప్పుడు, లేదా బాధ ఎదురవుతుందని తెలిసినప్పుడు, అనిపించినప్పుడు మనం ఏమి చేయాలో కూడా యేసు ప్రభు ప్రార్థన మనకు నేర్పుతుంది. ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఏమి చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలని యేసు ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. యేసు తాను పొందబో మరణం బహు వేదనకరమైనది, చాలా బాధకరమైనది. అందుకే యేసు ప్రభు శిష్యులతో కూడా ఒక మాట అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది. ఆయన దేవుని కుమారుడే, దైవ స్వరూపియే కానీ మానవుడు. మానవ శరీరం దాల్చిన దేవుని కుమారుడు. ఆయన ఎలాంటి మరణం పొందబోచున్నాడో ఎరిగి ఉన్నాడు కనుక, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శరీరం తట్టుకోలేని బాధ, ఆయన శరీరం తట్టుకోలేనటువంటి వేదన, ఆ శరీరం తట్టుకోలేనంత శ్రమ తన ముందు ఉన్నది. అందుకనే యేసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ఇట్టి శ్రమను అనుభవించటం, ఇట్టి బాధలు అనుభవించటం మరి తండ్రి చిత్తమై ఉన్నది. ఎందుకు అంటే మనలను రక్షించుట కొరకు, మనలను విమోచించుట కొరకు తండ్రికి కూడా వేరే ఆప్షన్ లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం ఒకసారి చదువుదాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతడు ఎందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
కనుక ఈ 53 అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో యేసు ప్రభు పొందబోయేటువంటి శ్రమ, యేసు ప్రభు మానవాళి కొరకై ఆయన పొందబోయే శ్రమను గూర్చి యెషయా ప్రవక్త ఎప్పుడో మరి ప్రకటించాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. యేసు ప్రభు కల్వరి శిలువలో మరి తన ప్రాణం పెట్టటం, ఆయన శ్రమల గుండా వెళ్ళటం, శిలువ మోయటం, అవమానాలు పొందటం, హింసింపబడటం, మరి ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నది. కనుక యేసు ప్రభు ఆ గెత్సేమని తోటలో ప్రార్థన చేసినప్పుడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని రక్తం చెమట రక్త బిందువుగా మారినంతగా ఆయన శ్రమపడి వేదనపడి ప్రార్థన చేసిన పరలోకం నుండి దేవుడు సమాధానం ఏమి రాలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తండ్రికి మొరపెట్టాడు. తండ్రి వద్ద నుండి జవాబు రాలేదని ఆయన బాధపడలేదు. తండ్రి చిత్తమని ఎరిగాడు. ఇది తండ్రి చిత్తం, దేవుడి నుంచి నాకు జవాబు రాలేదు కనుక ఇది తండ్రి చిత్తమని ఎరిగి యేసు ప్రభు అక్కడి నుంచి బయలుదేరుతారు. కనుక మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే మనం ఏమనుకోవాలంటే అది తండ్రి చిత్తమే అనేటువంటి ఆలోచనకు రావాలి. తర్వాత మనం మరొక విషయాన్ని చూస్తే యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, తండ్రి సాధ్యమైతే అనే మాట వాడాడు. మత్తయి సువార్త 26 అధ్యాయము 39వ వచనాన్ని మనం చూద్దాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అయినను చాలు సాధ్యమైతే మానవాళి విమోచన కొరకై శిలువ మరణం కాకుండా వేరొక మార్గము గుండా ఈ విమోచన కార్యం జరిగించుటకు సాధ్యమైతే వేరే మార్గం ఏదన్నా ఉందేమో చూడు అని యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. సాధ్యమైతే దేవుణ్ణి అడుగుచున్నాడు. ఈ శిలువ మార్గం కాకుండా ఇంకొక రీతిగా ఏదైనా ఈ మానవాళిని రక్షించుట కొరకు ఏదైనా ఉంటే ఆ పని చేయకూడదా అని యేసు ప్రభు తండ్రికి మొరపెట్టడం. అయితే తండ్రి వద్ద నుండి జవాబు రాలేదు. కానీ పరలోకం నుండి ఒక దూత వచ్చి మాత్రం యేసు ప్రభువును బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు కూడా మన ప్రార్థనను జవాబు రానప్పుడు దేవుడు ఆ ప్రార్థన విషయంలో మనల్ని బలపరుస్తాడు. ఆయన బలపరిచే దేవుడు. అందుకని యేసు ప్రభు చేసిన ప్రార్థనకు తండ్రి యొద్ద నుండి జవాబు రానప్పుడు ఆ ప్రభువుకు అర్థమైంది. అప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. ఆ తర్వాత దేవుని చిత్తానికి తన మనస్సును, తన శరీరాన్ని, తన ఆత్మను దేవుడు అప్పగించుకున్నాడు. యేసు ప్రభు సిద్ధపడుతున్నాడు, తండ్రి చిత్తానికి లోబడుతున్నాడు. తన ముందున్నటువంటి వేదనకరమైన ఆ పాత్రను ఎత్తుకోవడానికి, వేదనకరమైన ఆ శ్రమతో కూడినటువంటి ఆ పాత్రను యేసు ప్రభు తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆయన శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా యేసు ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా, సాధ్యమైతే ఈ రోగం నా యొద్ద నుండి తొలగించు, సాధ్యమైతే ఈ బాధల నుండి విడిపించు, సాధ్యమైతే ఈ శ్రమల నుండి నన్ను తప్పించు, సాధ్యమైతే ఈ శోధన నుండి తప్పించని ప్రార్థించాలి. ఒకవేళ అవకాశం ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయనే మాట్లాడుతాడు. ఒకవేళ జవాబు రాకపోతే దేవుని చిత్తానికే మనల్ని మనము అప్పగించుకోవడానికై సిద్ధపడాలి. వాక్యంలో ఉంటుంది, నీతిమంతుల ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని చిత్తంపై ఆధారపడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు తండ్రికి విధేయుడిగా మరి ఆ వేదనకరమైన పాత్రలోనిది త్రాగాడు. శ్రమతో, దుఃఖంతో కూడిన పాత్ర అది. యేసు ప్రభు పాత్రను తీసుకున్నాడు. తండ్రి చిత్తమునకు లోబడిన కుమారుడిగా పని సంపూర్ణంగా చేశాడు.
తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన అన్నింటిని ఓర్చుకున్నాడు. 51 అధ్యాయంలో యెషయా గ్రంథం 51 అధ్యాయం 22-23 వచనంలో ఒక కప్పు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఆ మాట చదువుదాం. 51 అధ్యాయం ద్రాక్షరసము లేకయే 22. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలి పడచేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఇక్కడ ఈ పాత్రను గురించి అంటాడు ద కప్ ఆఫ్ స్టాగరింగ్, అంటే దిమ్మ తిరిగే పాత్ర. కప్పు. రెండోది నా క్రోధ పాత్ర అని ఉంది, కోపముతో కూడిన పాత్ర. కోపముతో కూడినటువంటి ఈ పాత్ర ఎవరికి ఇవ్వబోతున్నాడు? తూలిపడచేయు పాత్ర, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేయుచున్నాను. నీవెక్కున దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతులు ఇప్పుడు ఆ పాత్రను పెడుతున్నా. నిన్ను ఎవరైతే బాధపరుస్తారో వారి చేతుల్లోకి పాత్రను ఇవ్వబోతున్నాను. ఆనాడు మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దారిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను అంటున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర ఎవరి చేతిలో ఉన్నది? ఈ శ్రమలతో కూడిన పాత్ర, ఈ వేదనతో కూడిన పాత్ర ఎవరి చేతిలో ఉన్నది? దేవుణ్ణి బాధపరిచే వారి చేతికి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని దుఃఖపరిచే వారి చేతికి ఈ పాత్ర ఇవ్వబడుతున్నది. దేవుణ్ణి మాటికి సిలువ వేసే వారి చేతికి పాత్రను దేవుడు ఇవ్వబోతున్నాడు. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన రక్షణ కొరకు, మన పాపముల కొరకు, మన పాపముల నుండి విమోచించుట కొరకు, మనలను తండ్రితో సమాధానపరచుటకు ఆనాడు ఆ వేదనకరమైన శ్రమతో కూడిన ఆ పాత్రను యేసు ప్రభు తీసుకున్నాడు. అందులోనిది యేసు ప్రభు తాగాడు. ఎంతో శ్రమ, ఒక శరీరం తట్టుకోలేనంత శ్రమను ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర, ఆ గిన్నె ఆయన బాధపరచు వారి చేతిలో ఉన్నది. ఆయన నామమునకు అపకీర్తి తెచ్చేవారి చేతిలో ఉన్నది. ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ ఈ పాత్ర లేదా ఈ గిన్నె మన చేతిలో ఉన్నదేమో, ఈ గిన్నె మన చేతిలో ఉన్నదేమో. ఒకవేళ ఉంటే ఈ గిన్నె ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ బాధకరమైనటువంటి పాత్ర మనం ఎత్తుకోకూడదనే ఆయన పాత్రను ఎత్తుకున్నాడు. ఈ దుఃఖం కలిగించి వేదన కలిగించేటువంటి ఈ పాత్ర మనము తీసుకోకూడదనే యేసు ప్రభు ఆ గిన్నెను ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు నీ కొరకు ఆయన శ్రమను అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు, వేదనను అనుభవించాడు, బాధ అనుభవించాడు. ఆయన శరీరం నలగొట్టబడింది. మానవాళి రక్షణ కొరకై, మన రక్షణ కొరకై యేసుక్రీస్తు కల్వరి శిలువకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈ గిన్నె శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాం. ప్రభా, మానవాళి కొరకై మరి ఈ లోకంలో మీరు కల్వరి శిలువ మీద మా కొరకై ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నారు. ప్రభా, నీ ఎదుట ఎంతో వేదనకరం, బాధ, శ్రమతో కూడిన పాత్రని ముందు ఉన్నప్పుడు తండ్రికి మీరు మొరపెట్టారు. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అని. ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆ వేదనకరమైన, దుఃఖకరమైన, శ్రమతో కూడిన పాత్రను మా కొరకై మీరు తీసుకున్నారు. ఈ దినము ప్రభువా, మా కొరకై మీరు చేసిన ఆ ప్రాణత్యాగం, మా కొరకై మీరు పొందిన శ్రమలు, మా కొరకై మీరు అనుభవించినటువంటి ఆ బాధ, దుఃఖాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ బాధ, శ్రమలు మేము పడకూడదని మా అతిక్రమముల కొరకై మీరే కల్వరి శిలువలో ప్రభా శ్రమను అనుభవించి చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకై రక్తమును కార్చి మీ విలువైనటువంటి ప్రాణాన్ని పాపులమైన మా కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని విమోచించిన దేవుడిగా ఉన్నారు. మమ్మల్ని రక్షించిన దేవుడిగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. ఇది నీ వాక్యము చేత ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. మా కొరకై శ్రమ నొందిన దేవుడిగా మీరున్నారు. మా కొరకై మమ్మల్ని స్వస్థపరచుట కొరకై మీరు గాయములు పొందిన దేవుడిగా ఉన్నారు. మా రక్షణ కొరకై ప్రాణమిచ్చిన దేవుడిగా మీరున్నారు. దేవా స్తోత్రాలు. నువ్వు చేసిన ఈ రక్షణ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మరెక్కువగా నిన్ను హత్తుకొని జీవించే ఆత్మీయ అనుభవంలోనికి నన్ను, మమ్మల్ని తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మనవి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.